హ్యాపీ బర్త్డే టు ఉమన్న. హ్యాపీ బర్త్డే. జై బోండా. జై జై బోండా. బోండా. జై జై బోండా. హ్యాపీ బర్త్డే బోండా ఉమన్న. జై బోండా. జై జై బోండా. జై బోండా. హ్యాపీ బర్త్డే ఉమన్న. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూ ప్రజాసేవ చేస్తున్నటువంటి మన అందరి అన్న బోండా ఉమేశ్వరరావు గారి జన్మదినోత్సవ వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానిలో భాగంగా విజయవాడ నగరంలో ప్రత్యేకించి సెంట్రల్ నియోజకవర్గంలో ఈనాడు సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజక కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా పేద ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి బోండా ఉమేశ్వరరావు గారు సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ 20 మాసాల కాలంలో 350 కోట్ల రూపాయలు పైబడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆర్ఓబీలు, ఆర్ఏబీలు, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా రోడ్లు వెడల్పు చేసేటువంటి కార్యక్రమాలు, దానితో పాటు పేద ప్రజానికానికి టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పెన్షన్ల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి ఇది అందిస్తున్నటువంటి ఘనత బోండా ఉమేశ్వరరావు గారికి తగ్గుతుందనేది. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమ పాలనలో ముందుకు సాగుతున్న పరిస్థితి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రజానాయకుడు, ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రజానేత బోండా ఉమేశ్వరరావు గారి జన్మదినోత్సవ వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో వాడవాడలా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. దానిలో భాగంగా సెంట్రల్ నియోజక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి కార్యక్రమంలో బోండా ఉమ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యంతో సుఖశాంతితో ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మరింత చేరుకోనాలని, ఎన్టీ రామారావు గారు అదేవిధంగా నారా చంద్రబాబు, లోకేష్ బాబుల లక్ష్యాలు పరిపూర్తి చేసేటువంటి విధంగా ఆ దేవుడు ఆయనకు ఆయుష్ ఇవ్వడంతో పాటు ప్రజాబలం కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ ప్రజా కార్యకర్తల నాయకుడైనటువంటి బోండా ఉమేశ్వరరావు గారు ఈ నియోజకవర్గాన్ని 350 కోట్ల రూపాయలతో 20 నెలల కాలం అభివృద్ధి చేసినటువంటి అన్ని అంశాన్ని కూడా ఈ సందర్భంగా వివరిస్తాం. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అన్న బోండా ఉమామహేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నింటి, ప్రతి కష్టంలో నేనున్నానంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గర కూడా నేనున్నానని ధైర్యం చెప్తూ ప్రతిరోజు కూడా అహర్నిశలు తన సొంత డబ్బులతో జేబులో నుంచి తీసి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు. అలాంటి నాయకుడు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరినవ్వులతో, సిరి సంపదలతో కలకాలం వర్ధిల్లాలని మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా ఆయన ఇంటి ఆడపడుచుగా సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ మహిళలందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు, వేడుకుంటా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ దైవం, ఆయన్నే నమ్ముకుంటా ఉన్నాడు నా అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజలకి సేవ చేయాలని, ఇంకా ఉన్నతమైన సేవలు అందించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా నిలిచిన నాయకుడు నా అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇంకా రాజకీయాల్లో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని, రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే కాబోయే మినిస్టర్గా చూడాలని కూడా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. పొద్దునే కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళాం, అన్న పేరు మీద పూజలు చేయించాం. ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి, ఆయన బాగుంటే మేము బాగున్నట్టే, మా ఇంటి పెద్ద దిక్కు, మా కుటుంబానికి పెద్ద ఆయన, 4 గోడల మధ్యలో నలిగే మా జీవితాలని ఈరోజు మహిళలందరినీ కూడా నలుగురు గౌరవించే దగ్గంగా రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు, రాజకీయ నాయకుడు నా నాయకుడు అన్న బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయనకి ఏమి చేసినా రుణం తీర్చుకోలేం, ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం. కాబట్టి ఆ దేవుణ్ణి ఎప్పుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని, మంచి ఆయుష్ నిమ్మని, ఎప్పుడు ఆయన ఉన్నతమైన శిఖరాల్లో ఉంటే 10 మందికి సహాయం చేసే మంచి గుణం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన దేవుడు లాంటి అనుకుంటున్న మన బోండా ఉమామహేశ్వరరావు అన్న గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన సెంట్రల్ ఆఫీస్లో ఇవాళ సెంట్రల్ అధ్యక్షురాలు ఉదయశ్రీ ఆధ్వర్యంలో
మహిళలందరూ కేక్ కటింగ్ చేయడం అలాగే పండ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైనా మా బోండవం అన్న గారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ అల్లాతో మేము దువా చేస్తున్నాము. ఆయన ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ప్రతి ఒక్కరు బాగుండాలని అల్లాతో మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.